వెల్కమ్ టు స్వాతి షార్ట్ హ్యాండ్ ఆన్‌లైన్ క్లాసెస్ అండి. నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. ఈ బుక్ ఏదైతే ఉందో అది కొనుక్కొని మనం పెట్టుకుంటే ఎక్సర్‌సైజెస్ అనేవి చాలా మనం ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు అని. ఆహ్, సో, నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆహ్, ఎర్లీ ఏజ్‌లో సెటిల్ అవ్వడానికి షార్ట్ హ్యాండ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా. అది మనం పిల్లలకి ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు దాని గురించి తెలుసుకోండి. దాని వర్త్ తెలుసుకోండి. నేర్చుకోండి. ఖచ్చితంగా నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల యూజే ఉంటది గానీ, మనమేమి దానివల్ల నష్టపోము. సో, చక్కగా నేర్చుకోండి. మీరు పిల్లలకి ఎర్లీ ఏజ్‌లో మంచి స్కిల్స్ నేర్పిస్తేనే వాళ్ళు కరెక్ట్ ఏజ్‌లో సెటిల్ అవుతారు. అంటే మనం చదివిపిచ్చామా అంటే చదివిపిచ్చేసాము. లైక్ డిగ్రీ చదివిపిచ్చేసి తర్వాత వాళ్ళని కాంపిటీటివ్ లో తోసేస్తాం మనం. అంటే నేను చెప్పేది ఓన్లీ ఫర్ ద మిడిల్ క్లాస్. అంతేగాని పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కాదు నేను చెప్పేది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి చక్కగా ఒక ప్లానింగ్ ప్రకారమే చదివిపిస్తారు. సో, వాళ్ళు చక్కగానే సెటిల్ అవుతారు. ఎటు తిరిగి మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏంటి అంటే డిగ్రీ వరకు చదివిపిచ్చాము అనేది ఉంటది. తర్వాత ఏదో ఒక జాబ్ వస్తది అనే హోప్‌తో చదివిపిస్తూ ఉంటారు చాలా మంది పేరెంట్స్. సో, ఎందుకు చెప్తున్నాను అంటే షార్ట్ హ్యాండ్ అనేది ప్రెజెంట్ ఇప్పుడున్న దాంట్లో కాంపిటీషన్ చాలా తక్కువ. అంటే రాబోయే రోజుల్లో దీనికి కూడా కాంపిటీషన్ ఉండొచ్చు. అంటే చాలా పెరగవచ్చు. అవేర్‌నెస్ చాలా తక్కువుంది. సో, అందువల్ల చాలా పోస్టులనేవి చాలా మిగిలిపోతున్నాయి. ఎవరు నేర్చుకునేవారు లేక. ఓకేనా? దాని గురించి బాగా తెలుసుకొనే నేర్చుకోండి. సో, ఏదైతే మెటీరియల్ ఉందో ఇది నేను చాలా కష్టపడి ప్రిపేర్ చేసిన మెటీరియల్ అండి. ఎందుకు అంటే థియరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అంతే. అంటే చాలా ఎక్కువగా ఆహ్, లేకుండా ఓన్లీ 6-7 పాయింట్స్ ఏం చెప్తున్నారు? వాట్ ఈస్ వాట్ అంతే. సో, ఇదైతే నేను చాలా కష్టపడి ప్రిపేర్ చేసుకున్న మెటీరియల్. అంటే చాలా టైం పట్టింది. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే థియరీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఒక నోట్స్ తీసుకొని, దానికి దీంట్లో మనం చెప్పే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు నోట్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే, మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో ఒక 6 పాయింట్స్ అసలు ఏం చెప్తున్నారు లెసన్ డిప్థాంగ్స్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునే లెసన్ ఏంటి డిప్థాంగ్స్. దాంట్లో ఎన్ని ఒక 6-7 పాయింట్స్ వస్తాయి అంతే. దాన్ని మీరేం చేయాలి? చక్కగా ఒక షార్ట్ నోట్స్ పెట్టుకొని రాసుకున్నారనుకోండి. అది మీకు థియరీ ఎగ్జామ్స్‌లో చాలా బాగా యూజ్ అవుతది. ఎందుకంటే థియరీ ఎగ్జామ్‌లో మీరు కంపల్సరీ రాయాలి రూల్స్. క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు. మనం ఎలాగో ఒక పాయింట్ తెలిసిందంటే దాన్ని అల్లి ఎంత చక్కగా అన్నా రాయగలుగుతాం. కానీ ఆ ఒక్క పాయింట్ కరెక్ట్‌గా తెలియాలి కాబట్టి ఇది. ఓకేనండి? సో, యూజ్ అవుతది. చక్కగా యూజ్ చేసుకోండి. ఆహ్, ఇవాళ మనం ఒక చాప్టర్ చెప్పుకున్నాం. ఆల్టర్‌నేటివ్ సైన్స్ ఫర్ ఆర్ అండ్ హెచ్. ఇవాళ మనం దాని తర్వాత చాప్టర్ డిప్థాంగ్స్ అనేది చెప్తున్నాం. దీంట్లో కూడా అంతే అండి. ఎక్కువగా ఏమి ఉండదు. ఒక 6-7 పాయింట్స్ అంతే. ఇది కూడా ఏంటి అంటే, మనం ఎంత షార్ట్‌గా రాయడానికి షార్ట్ కట్స్. వాటికి ఒక రూల్స్. అంతే. మీరలా ఆలోచించండి. ఇదేమి కష్టమైంది కాదు. ఈజీ. ఈజీ అంటే చేస్తూ ఉంటే ఏదైనా మనకి ఈజీ అయిపోతది. సో, చాలా కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకుంటే ఏదైనా ఈజీగా ఉంటది. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం చాప్టర్ చెప్పుకుందాము. ఇప్పుడేంటి అంటే దీంట్లో మనకి చెప్పే చాప్టర్ డిప్థాంగ్స్. ఓకేనా అండి? డిప్థాంగ్స్. దీంట్లో మనకి చెప్తారు? పాయింట్స్ ఉంటాయి? అంటే చాలా తక్కువ పాయింట్స్ ఉంటాయండి. దీంట్లో గూడా. అంటే మనకి ఆల్టర్‌నేటివ్ సైన్స్ ఫర్ ఆర్ అండ్ హెచ్‌లో గూడా మనం చాలా తక్కువ పాయింట్సే చెప్పుకున్నాం. అంటే ఇంకా ఆ చాప్టర్‌లో ఉంది అవే. ఓకే. సరే. డిప్థాంగ్స్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఏంటి అంటే ఒక సిలబల్‌లో 2 వొవెల్ సౌండ్స్ ఉంటే 2 వొవెల్ సౌండ్స్ ఉంటే దాన్ని డిప్థాంగ్ అంటారు. అదే గనక ఒక సిలబల్‌లో చెప్పండి ఒక 3 వోవెల్ సౌండ్స్ ఉంటే ఏమంటారు? దాన్ని ట్రైఫోన్ లేకపోతే ట్రిప్టాంగ్ అంటారు. ట్రిప్టాంగ్ అంటారు. ఓకేనండి. అది. ట్రిప్టాంగ్ అంటారు. ఓకే. సరే. ఇప్పుడు మనకి ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకి షార్ట్ హ్యాండ్‌లో డిప్థాంగ్స్‌గా మనకి ఏమేమి ఇంట్రొడ్యూస్ చేశారు అనేది చూడండి. ఐ ఇది చూడండి. ఐ, ఆయ్, ఔ, యు. అర్థమైందండి? ఐ, ఓయ్, ఔ, యు. ఓకేనండి. మీరు ఇవి. అయితే మీరు పేజ్ నంబర్ గనక 22 మీకు చెప్పాను నేను ఈ బుక్ చక్కగా కొనుక్కొని దగ్గర పెట్టుకుంటే చక్కగా లెసన్ వినొచ్చు. మీరు ఎక్సర్‌సైజెస్ అనేది మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. పేజ్ నంబర్ ఐ థింక్ 22లో మీరు ఓపెన్ చేశారు అంటే డిప్థాంగ్స్ అనే లెసన్‌లో చక్కగా ఐ ఎలాగా రాయాలి? ఔ.
ఇవన్నీ రాసి చూపిచ్చారు. సో, మీరేంటి అది చూడండి ఒకసారి. ఐ ఎలా రాస్తారు అంటే ఐ, ఓయ్, ఔ, యు. ఓకేనా? ఇవి సింబల్స్. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం. ఇవి కదా మనకిచ్చింది. నేనేం చెప్తున్నానంటే ఒక వర్డ్ ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చారు ఒకసారి లైన్‌గా చూడండి. ఏ డిప్థాంగ్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్ ఇన్ ఏ సింగిల్ సిలబుల్. ఇది మనం చెప్పుకుందే. ఒక డిప్థాంగ్ అంటే ఏంటి అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ 2 వోవెల్ సౌండ్స్ అనేవి ఒక సింగిల్ సిలబుల్‌లో వస్తే దాన్ని డిప్థాంగ్ అంటారు. ఓకే. చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఇంకా దీంట్లో ఏమేమి ఇంట్రొడ్యూస్ చేశారు అంటే దే ఆర్ 4 కామన్ డిప్థాంగ్స్. ఏమేమిచ్చారు? ఐ, ఔ, ఓయ్, యు ఇవి. పలికే విధానం. సో, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాము అంటే, ఐ నౌ ఎంజాయ్ మ్యూజిక్. ఇప్పుడు మీకు ఎందుకిది ఇచ్చాను అంటే, మీరు థియరీ రాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా గుర్తుకు రావాలి. ఐ, ఓయ్, ఔ, యు అని. సో, దానికోసం మీరెలా గుర్తుపెట్టుకుంటారంటే, ఐ ఎంజాయ్ మ్యూజిక్ నౌ. ఎందుకిలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మీకు కొంచెం ఆహ్, అంటే చాలా చాప్టర్స్ చదువుతున్నప్పుడు మీకు ఈ లెసన్ విన్నప్పుడు కన్‌ఫ్యూజన్ ఉండదు. చాలా చాప్టర్స్ వింటున్నప్పుడు ఏంటి అంటే మీకు కన్‌ఫ్యూజన్ ఒస్తది. సో, అందుకని. ఐ, ఓయ్ ఫస్ట్ ప్లేస్. ఓకేనండి. ఐ, ఓయ్ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది? యు, ఔ. అంటే ఔ, యు అనేది థర్డ్ ప్లేస్. ఓకే. సెకండ్ ప్లేస్ అనేది ఉండదు డిఫ్థాంగ్స్‌లో. ఓకే. ఫస్ట్ ప్లేస్ అంటే మనం ఎక్కడ రాస్తాము? అబోవ్ ద లైన్. అండ్ థర్డ్ ప్లేస్ అంటే త్రూ ద లైన్ రాస్తాము. అండ్ ఒకవేళ హారిజాంటల్ స్ట్రోక్స్ అయితే మనం ఆన్ ది లైన్ రాస్తాం అని చెప్పి మనం సెకండ్ చాప్టర్‌లో చెప్పుకున్నాం ద వోవెల్స్ అని. సో, అదే మనకిక్కడ చెప్తున్నారు. ఏంటి అంటే ఐ అండ్ ఓయ్ ఆర్ రిటన్ ఇన్ ద ఫస్ట్ వోవెల్ ప్లేస్. ఔ అండ్ యు ఆర్ రిటన్ ఇన్ ద థర్డ్ ప్లేస్. ఇదే మనకు చెప్పింది. తర్వాత వీటిని మనం ఎలా రాస్తాము? ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఎలా రాస్తాం? ఇప్పుడు చూడండి ఇక్కడ. ఎలా రాసాడు వీడు? ఎలా రాద్దాము అంటే ఇప్పుడు చూడండి. టై. ఐ సౌండ్ వస్తే ఏంటి? ఫస్ట్ ప్లేస్ అబోవ్ ద లైన్. టై. టైమ్ అబోవ్ ద లైన్. టాయ్. ఓయ్ ఫస్ట్ ప్లేస్. ఓయ్. టాయిల్. నెక్స్ట్ కౌ. త్రూ ద లైన్ థర్డ్ ప్లేస్. నెక్స్ట్ కౌడ్. త్రూ ద లైన్ థర్డ్ ప్లేస్. నెక్స్ట్ డ్యూటీ. యు. త్రూ ద లైన్. నెక్స్ట్ మ్యూల్. యు. త్రూ ద లైన్ థర్డ్ ప్లేస్. అయిపోయింది గదా! నెక్స్ట్ చూడండి. డిప్థాంగ్ సైన్స్ మే బి జాయిన్డ్ టు కాన్సనెంట్స్ వెన్ కన్వీనియంట్. అంతే గదా! ఇప్పుడు వాటిని మనకి కాన్సనెంట్స్‌కి కలిపి కూడా డిప్థాంగ్స్ అనేవి రాస్తాము ఫర్ ద ఈజీ జాయినింగ్. ఇదే గదా! దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఏమేమిచ్చారు? ఓకే. హ్మ్. ఫస్ట్ చూడండి. ఐ టెమ్. ఓకే. ఐ డెల్. ఐ వి. ఐస్. ఐజ్. ఐర్. ఐల్. ఐ యామ్. నై. నౌ. ఓకే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. అంతే. చాలా చిన్న పాయింట్ ఏమీ లేదు. ఐ అనేది గనక ఎమ్ ముందు గాని, ఎల్ ముందు గాని ఓకే. ముందు వస్తే దానికి ఒక టిక్ సరిపోతది. అంటే షార్ట్‌గా రాయాలి. అదే గనక ఓయ్ అనేది ఎన్ తర్వాత, వస్తే షార్ట్‌గా రాయాలి. ఇదొక్కటే పాయింట్. ఓకేనా అండి? ఇదొక్కటే పాయింట్. ఇగో ఇక్కడ రాసాను చూడండి. ఐల్‌కి షార్ట్‌గా ఐ యామ్ ఎల్ ముందొచ్చింది, ఎమ్ ముందొచ్చింది. ఇక్కడ చూడండి నౌ ఎన్ తర్వాత ఔ వచ్చింది. షార్ట్‌గా రాసాం. అంతే. ఓకేనా అండి? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బౌ. బౌ. నెక్స్ట్ అబ్బౌ. అవ్వౌ. నెక్స్ట్ డ్యూ. నెక్స్ట్ మాథ్యూ. నెక్స్ట్ ఇష్యూ. నెక్స్ట్ ఔల్. ఓకేనా? ఇంతే. మనం అక్కడ నేర్చుకుంది ఒకటే ఒక పాయింట్. ఎల్ ముందు గాని, ఎం ముందు గాని గనక ఏమొస్తే ఐ ఒస్తే షార్ట్‌గా రాస్తాము. అనేది ఎన్ తర్వాత ఒస్తే షార్ట్‌గా రాస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. నెక్స్ట్ చూడండి. షార్ట్ అండ్ యూ సెమీ సర్కిల్. యూ అనే దానికి మనం షార్ట్‌గా రాస్తాము కంటిన్యూగా. ఎందుకంటే ఫర్ ద ఈజీ జాయినింగ్. ప్రతీది కూడా ఈజీ జాయినింగ్ కోసమే. ఎందుకంటే మనం స్పీడ్‌గా రాయాలి కాబట్టి. ఇప్పుడు చూడండి. యూ అనేది షార్ట్ సెమీ సర్కిల్‌గా రాయడం వల్ల ద సెమీ సర్కిల్ ఫర్ యూ మే బి షార్టెన్ ఫర్ ఈజీ జాయినింగ్. ఇక్కడ చూడండి. దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎలా రాస్తాము అని. క్యూ.
ఆర్గ్యూ, నెక్స్ట్ మ్యూ, న్యూ, వాల్యూ. ఓకేనా? అంతే. నెక్స్ట్ చూడండి. మీకు ఇందాక చెప్పిందే. ఏం చెప్పాను నేను? ఎల్ ముందు గాని, ఎమ్ ముందు గాని వస్తే దాన్ని షార్ట్ చేయాలని, ఎన్ తర్వాత వస్తే షార్ట్ చేయాలని చెప్పా. ఇదే ఇక్కడ పాయింట్. ఓకేనండి? తర్వాత ఏ స్మాల్ టిక్ యాడెడ్ టు డిప్థాంగ్ సైన్ షోస్ ఎన్ ఎక్స్ట్రా వోవెల్ ఆఫ్టర్ ఇట్. దీస్ ఆర్ కాల్డ్ ట్రైఫోన్స్. నేనేం చెప్పాను? ఒకవేళ ఇప్పుడు ఈ డైఫోన్ ఉంది. ఐ. ఐకి ఇంకొక వోవెల్ యాడ్ అయింది. ఆ. అప్పటికి ఇంకొక స్మాల్ టిక్ ఇచ్చుకున్నాం. ఐకి ఇంకొక స్మాల్ టిక్ ఇవ్వడం వల్ల అంటే 1 ఎక్స్‌ట్రా వోవెల్, 1 ఎక్స్‌ట్రా టిక్ అంతే. ఒక డైఫోన్‌కి 1 వోవెల్ ఎక్స్‌ట్రా ఉంటే 1 టిక్ ఎక్స్‌ట్రా ఉంటుంది. అంతే. ఓకేనా? దాన్నేమంటారు అంటే ట్రిప్టాంగ్ అంటారు. ఓకే. ట్రైఫోన్స్. ఇప్పుడు చూడండి. దానికి ఒక చిన్న టిక్ జోడిస్తే సరిపోతుంది అన్నాను. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. డైయరీ, యా 2 వచ్చినాయి కదా! దాన్ని ఎలా రాస్తారో చూడండి. ఇప్పుడు చూడండి. యా రీ. ఓకేనా? నెక్స్ట్ లాయల్, ఆయ్, ఓయా. ఓకేనా? టవల్, ఆ. అటెన్యూయేట్, టెన్యూయేట్, యు8. ఓకేనా? ఫ్యూయర్, యు అంటే చిన్న స్మాల్ టిక్ ఇచ్చాం ఎక్స్‌ట్రా వోవెల్‌కి. నెక్స్ట్ యుఎటి. నెక్స్ట్ రైట్, యా. నెక్స్ట్ ఇంజినియస్, ఇంజినియర్స్. ఓకేనా? అంతే. ఓకే. ఒక 1 స్మాల్ ఎక్స్‌ట్రా టిక్ ఏంటి అంటే ఒక వోవెల్‌కి ఎక్స్‌ట్రా. దేనికి? డైఫోన్‌కి. నెక్స్ట్ చూడండి డబ్ల్యూ. డబ్ల్యూ ఏం లేదు. ఇది చాలా ఈజీ. ఏమీ లేదు. కేజీఎంఆర్ గుర్తుపెట్టుకోండి. కేజీఎంఆర్. దీనికి గనక ముందు గనక డబ్ల్యూ వస్తే దాన్ని మనం రైట్ సెమీ సర్కిల్ షార్ట్‌గా యూ. యూ అనే రైట్ సెమీ సర్కిల్ రాసుకుంటే అది మనకి డబ్ల్యూగా ప్రొనౌన్సియేట్ అవుతది అని ఇచ్చారు. ఓకేనండి. ఇప్పుడు చూడండి ద ఇనీషియల్ సౌండ్ ఆఫ్ డబ్ల్యూ అంటే స్టార్టింగ్ డబ్ల్యూ వచ్చి దేని ముందు రావాలంట? బిఫోర్ కేజీఎంఆర్ ఈ షోన్ బై ఎ రైట్ సెమీ సర్కిల్ అని ఇచ్చారు. ఇది చూడండి ఎలా రాస్తారో. మీకు రాస్తూ ఉంటే మీకు తెలుస్తది ఎలా రాస్తారు అని. రైట్ సెమీ సర్కిల్ అన్నాడు కదా! ఇప్పుడు చూడండి. వేక్ అంటే స్మాల్‌గా ఇప్పుడు ఇది ఉందనుకోండి. వేక్. నెక్స్ట్ విగ్, ఉమనీష్. నెక్స్ట్ వేర్. నెక్స్ట్ వెరీ. ఓకేనండి. ఇలా. అదే గనక డబ్ల్యూ ముందు గనక వోవెల్ వచ్చింది అంటే మనం దానికి ఫుల్ స్ట్రోక్ రాయాలి. ఓకేనండి. ఫుల్ స్ట్రోక్ రాయాలి. ఇప్పుడు చూడండి. అదే చెప్పారు. ఓకేనా? అవేక్, అవేక్. నెక్స్ట్ అవోక్, అవోక్. నెక్స్ట్ అవేర్. ఓకేనండి. అలా. తర్వాత ఇంకా మనకి మిగిలినయి ఏంటి అంటే, గ్రామలాక్స్. గ్రామలాక్స్ చాలా ఈజీ. చూడండి. హౌ ఇలా రాస్తాం. వై ఇలా రాస్తాం. బియాండ్, యూ, లార్జ్, క్యాన్, తర్వాత కమ్ అంటే లైన్ మీద. తర్వాత వచ్చేసి గో, గివ్, గివెన్, ఫర్, హావ్. ఇవి గ్రామలాక్స్ అన్నీ మనం లాస్ట్ ఎండింగ్ చాప్టర్ అంతా అయిపోయాక మనం చెప్పుకుందామండి. ఇంక మనం దీంట్లో చెప్పుకుంది ఏంటి అంటే ఇదే సమ్మర్. ఇదే 4 డిప్థాంగ్స్ మనం చెప్పుకున్నాం. ఐ, ఓయ్, ఔ, యు అని. తర్వాత మనం ఏది ఫస్ట్ ప్లేస్‌లో రాస్తాం, సెకండ్ ప్లేస్‌లో ఏం రాస్తాము, అట్లా కేజీఎంఆర్ ముందు డబ్ల్యూ వస్తే రైట్ సెమీ సర్కిల్ రాస్తాము అని. ఐకి, ఎల్‌కి ముందు గనక ఐ వస్తే షార్ట్‌గా రాస్తాము అని. ఏది ఎల్‌కి, ఎంకి ముందు ఐ వస్తే షార్ట్‌గా రాస్తాము అని చెప్పి, తర్వాత ఎన్ తర్వాత ఔ వస్తే షార్ట్‌గా రాస్తాము అని చెప్పాము. దిస్ ఈస్ ద లెసన్ అండి. ఒకసారి మీరు వినండి మీకు అర్థమవుతది. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ చెప్పుకుందాం. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. చక్కగా ప్రాక్టీస్ అవ్వండి. బుక్ పెట్టుకొని చక్కగా ఎక్సర్‌సైజెస్ అనేది చేయండండి. నేను ఎక్సర్‌సైజెస్ అనేవి ఇంకా చెప్పట్లేదు దీంట్లో. అంటే ఎలా రాస్తారు అనేది. ఓకేనండి. అంతే చాలా చిన్న చాప్టర్.